హలో ఆల్, వెల్కమ్ టు సిడ్నీ నగరం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనం ఇండియాలో జనవరి 26 రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటే సేమ్ డే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. వీళ్ళు ఆస్ట్రేలియా డే అని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే జనవరి 26 1788లో ఫస్ట్ టైం బ్రిటిషర్స్ ఆస్ట్రేలియా ఐలాండ్కి ఫస్ట్ టైం వచ్చారంట. సో ఆ రోజు వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఫ్లాగ్ వాళ్ళు పెట్టినందుకు వాళ్ళు జనవరి 26 ఎవ్రీ ఇయర్ ఆస్ట్రేలియా డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆస్ట్రేలియా డే అంటే ఆస్ట్రేలియా మొత్తం సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనం సిడ్నీలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూద్దామా, పదండి. నేను ట్రైన్ ఇప్పుడే దిగానండి. చూస్తున్నారు కదా స్టేషన్లో ఎంతమంది చూస్తున్నారు ఈవెంట్ చూడడానికి. ఈవెన్ ఎంట్రీ దగ్గర కూడా చాలా సెక్యూరిటీ చెక్స్ జరుగుతున్నాయి లోపలికి వెళ్ళటానికి. మాకు లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. వెనకాల చూస్తున్నారు కదా బ్రిడ్జ్ అక్కడ కనిపిస్తుంది. కానీ ఈవెంట్కి చాలామంది వచ్చారు. సో చాలా టైం పట్టింది లోపల ఎంటర్ అవ్వడానికి. మాకు కూడా చూద్దాం ఎలా ఉండబోతుందో ఇప్పుడు. ఇక్కడ ఈవెంట్స్ మాత్రం నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సిటీలో ఇక్కడికి వచ్చామండి. వ్యూ మాత్రం చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. ఇక్కడ ఈవెంట్ ఫ్లాగ్ హోస్టింగ్తో స్టార్ట్ అయింది. హెలికాప్టర్ నుంచి ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు వాళ్ళు. ఆ బ్రిడ్జ్ చుట్టూ, సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ చుట్టూ 3 రౌండ్లు కొట్టింది అది. కానీ చూడడానికి చాలా బాగుంది. అసలు ఎంత పెద్ద ఫ్లాగ్ అలా హోస్ట్ చేసుకుంటూ అలా ఒక రౌండ్ వేసిందండి. చాలా బాగుంది చూడడానికి. ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు జెట్స్కి షో స్టార్ట్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. అది కూడా చాలా స్పీడ్గా వచ్చాయి బోట్స్. వెనకాల నేషనల్ యాంథమ్ సాంగ్ వాళ్ళు పాడుతున్నారు. దాని తర్వాత ఈ జెట్స్కి ఇది స్టార్ట్ అయ్యింది. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వస్తున్నారో. డైరెక్ట్గా చూస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది ఇది. తర్వాత వాళ్ళు ఒక ప్యాటర్న్ లాగా ఫాలో అవుతారు. దాని తర్వాత వెంటనే ఐ థింక్ ఇది సిగ్నల్ అనుకుంటా. తర్వాత వెంటనే ఎయిర్ ఫోర్స్ షో జరిగింది. చూస్తున్నారు కదా అవి కూడా చాలా స్పీడ్గా వచ్చాయి. అండ్ చాలా దగ్గరికి చూసాము. అది చాలా కింద నుంచి వెళ్తున్నాయి అనమాట. ఏదో ఫీడ్స్ చేస్తున్నాయి. చూపిస్తాను మీకు. ఎయిర్ప్లేన్ మళ్ళీ రిటర్న్ వస్తున్నట్టున్నాయి కదండి. ఏదో బ్రిడ్జ్కి దగ్గరగా వస్తున్నట్టున్నాయి కానీ కాదు, అది కింద నుంచి మళ్ళీ పైకి లేచి వస్తున్నాయి. చాలా బాగుంది. అది అరబిక్ ప్యాటర్న్ అంటారంట. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది మాత్రము. రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ రౌలెట్స్ వాళ్ళు పర్ఫామ్ చేస్తారంట. ఈ ఫీట్స్ కానీ ఇలాంటి ఎయిర్ షోస్ కానీ వాళ్ళే పర్ఫామ్ చేస్తారంట. ఇట్లాంటి ప్యాటర్న్స్ ఫామ్ చేయడం కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. డైరెక్ట్గా చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. అసలు అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే మాత్రము. ఇది అలా లాస్ట్ ఎండింగ్ ఇలా ఒక్కొక్క ఫ్లైట్తో వెళ్తూ వచ్చారు. ఎయిర్ ఫోర్స్ షో అయిపోగానే ఇక్కడ హైడ్రో ఫ్లైయింగ్ షో స్టార్ట్ అయిందండి. చాలా బాగుంది. ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఇలా గాల్లోకి ప్రెషర్తో, వాటర్ ప్రెషర్తో గాల్లోకి లెగుస్తారు కదా, దీన్ని హైడ్రో ఫ్లైయింగ్ స్పోర్ట్, వాటర్ స్పోర్ట్ అంటారంట. ఇట్స్ బ్యూటిఫుల్ టు సీ. ఇద్దరు ఉన్నారు ఇక్కడ కూడా. మొత్తం ఉన్న వాటర్ ఫ్రంట్ అంతా కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ కొద్దిసేపు, నెక్స్ట్ కొద్దిసేపు చూస్తున్నాం కదా. అటు సైడ్ బ్రిడ్జ్ సైడ్ కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ ఇంకో జెట్స్కి షో జరుగుతుంది వెనకాల. అన్ని కవర్ చేయడం చాలా కష్టమైంది, ఎందుకంటే అన్ని ప్యారలల్ గా ఒకదాని తర్వాత ఒకటి ఆగుతూనే ఉన్నాయి. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఎవరో ఎక్కుతున్నారండి. అది ఒక క్లైంబింగ్ యాక్టివిటీ, బ్రిడ్జ్ క్లైంబింగ్ యాక్టివిటీ అంటారు దాన్ని. దానికి చాలా టికెట్స్ ముందే చాలా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. ఈ రోజు చేస్తున్నారంటే వాళ్ళకి చాలా మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈవెంట్స్ అన్ని పైనుంచి చూస్తుంటారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు అది. ఒక్కసారిగా క్లౌడ్స్ అన్నీ పోయి సడన్గా క్లియర్ అయిపోయింది స్కై అంతా కూడా. సన్ బయటికి వచ్చి సన్నీ అయిపోయింది. చాలా క్లియర్గా అయిపోయింది స్కై ఇప్పుడు. అందుకే అంత బ్రైట్గా ఉంది. కింద జెట్స్కి షో జరుగుతుంది. వాళ్ళు చాలా స్టంట్స్ చేస్తున్నారు డిఫరెంట్గా ప్యాటర్న్స్లో తిరుగుతూ. చాలా బాగుండింది చూడ్డానికి. ఒక పక్క జెట్స్కి షో జరుగుతుంటే మరో పక్క అక్కడ బోట్ కూడా స్టంట్స్ చేస్తూ ఉంది. అదొక చిన్న బోట్ మీరు చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ బోట్. అది చాలా డిఫరెంట్గా వాటర్లో అటు ఇటు తిరుగుతూ చాలా స్టంట్స్ చేస్తుంది. చూడ్డానికి యాక్చువల్గా భయం వేసింది, అంటే అది ఉల్టా పడుతుందేమో అని చెప్పి. కానీ ఇట్ వాస్ వెరీ గుడ్ షో యాక్చువల్గా. చాలా బాగుండింది.
బోట్ షో అవ్వగానే మళ్ళీ ఇంకో పక్కన జెట్ స్కీ షో జరుగుతుంది. అంటే అన్నీ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ అందరికీ కూడా షో మొత్తం క్లియర్గా కనిపించాలని చెప్పి అన్ని చోట్ల చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఫెరీథాన్ కాంపిటీషన్ జరగబోతుంది. దీంట్లో ఒక 5 టీమ్స్ ఫెరీస్ ఉన్నాయి. సో ఏ కలర్ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఒకటి రెడ్, పింక్, పర్పుల్, ఎల్లో అండ్ బ్లూ. ఈ ఫెరీస్ అన్నీ కూడా కాంపిటీషన్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ ఎవరైతే ఆ బ్రిడ్జ్ లైన్ క్రాస్ అవుతారో వాళ్ళు విన్నర్స్ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అన్ని డిఫరెంట్ బోట్స్ కానీ షిప్స్ కానీ ఉన్నాయి. దీనికి స్టోరీ ఏంటంటే ఫస్ట్ టైం బ్రిటిషర్స్ ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు అలాంటి బోట్స్లో అలాంటి షిప్స్లోనే వచ్చారనమాట. సో వాటిని డిస్ప్లే పర్పస్ జస్ట్ హిస్టారికల్ మూమెంట్ కాబట్టి దాన్ని డిస్ప్లే కోసం అలా షో కోసం ఆస్ట్రేలియా డే కోసం అలా పెట్టి ఉంచారు. బట్ ఇప్పుడు కరెంట్ అలాంటి షిప్స్ ఏమీ యూజ్ చేయట్లేదు. దానికంటే అడ్వాన్స్ షిప్స్ ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద షిప్స్ ఇవన్నీ పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు నుంచి మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఫెరీథాన్ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. ఒపేరా హౌస్ బ్యాక్ సైడ్ నుంచి వాటర్ నుంచి ఒపేరా బ్రిడ్జ్ వరకు ఎవరైతే ఫస్ట్ లైన్ క్రాస్ అవుతారో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో పైనుంచి హెలికాప్టర్ కూడా వాళ్ళు కాంపిటీషన్ షూట్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నారు. ఫెరీస్ అన్ని చూస్తున్నారు. ఫెరీస్ అన్ని బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. సో ఫెరీథాన్ కాంపిటీషన్లో పింక్ టీమ్ విన్ అయ్యారు. చాలా ఫాస్ట్గా సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ కిందకి క్రాస్ అయిపోయి వచ్చేసారు. ఇదే ఆస్ట్రేలియా డేకి బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట. ఇది చూడడానికి చాలామంది వస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు మిలిటరీ వాళ్ళ కోసము ఆస్ట్రేలియన్ రాయల్ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కోసము 21 గన్ సల్యూట్స్ చేస్తారు. అంటే 21 గన్ షాట్స్ ఎయిర్లోకి వాళ్ళు ఫైర్ చేస్తారనమాట. వాళ్ళ ఎయిర్ ఫోర్స్కి వాళ్ళ మిలిటరీ వాళ్ళకి ట్రిబ్యూట్ లాగా సెరమనీ ప్రతి ఆస్ట్రేలియన్ డే సెరమనీ అప్పుడు వాళ్ళు ఇలా గన్ షాట్స్ చేస్తారు. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ దేర్ మిలిటరీ అండ్ ఆర్మీ. షో ఇక్కడ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటి వరకు నేను సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఆపోజిట్ ఉన్నాను. ఇప్పుడు సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ సైడ్ వెళ్తున్నాను. ఇంతసేపు నేను ఒపేరా హౌస్ దగ్గర ఉన్నాను కదండి, దానికి ఆపోజిట్ సైడ్లో ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఆస్ట్రేలియా అంటేనే రిజంబ్లెన్స్ ఆఫ్ క్యాంగరూస్ కదండి. వాళ్ళని ఇలా పెట్టి ఫొటోస్ దిగడానికి పెట్టారు. ఇంకా ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కూడా ఇలా కాంపిటీషన్స్ పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఇక్కడ స్ట్రీట్ షో అనమాట. ఇదంతా కూడా వాళ్ళు కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకొని ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు పాపం. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఒక ఆఫ్రికన్ అంట, డిఫరెంట్గా వేరే కంట్రీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. నా ఫేవరెట్ చిప్స్ ఆన్ స్టిక్స్ నా ఫేవరెట్ అండి అన్నిటికంటే. చూస్తున్నారు కదా, నేను బ్రిడ్జ్ సైడ్ వచ్చాను. ఇక్కడికి సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ సైడ్ వచ్చాను. ఇది ఆఫ్రికన్ ఫుడ్ స్టాల్, ఫుడ్ ఫైర్, పిజ్జాస్, ఇటాలియన్, చాలా డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ పెట్టారు. చాలా పెద్ద క్యూ ఉన్నింది. అసలు ఫుడ్ దొరకడం కూడా చాలా కష్టం అనుకుంటాను. అంత ఎండలో కూడా చాలా పెద్ద లైన్ ఉన్నింది. ఈచ్ ఫుడ్ స్టాల్ దగ్గర కూడా చాలా రష్ అండ్ లైన్ ఉన్నింది. రెస్టారెంట్లన్నీ ఫుల్ రష్గా ఉన్నాయండి. అసలు ఎక్కడ ఖాళీ లేదు. అన్ని పెద్ద లైన్స్ ఉన్నాయి ఇక్కడ. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ముందర పరేడ్ జరుగుతుంది. హార్బర్ పరేడ్ అంటారు దాన్ని. వాటర్లో అన్ని ఈవెంట్స్ అయిపోయినందుకు మళ్ళీ ఫెరీస్ అన్నీ కూడా రిటర్న్ అవుతున్నాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ కూడా ఆగలేదు యాక్చువల్గా. సో ఫెరీస్ అన్నీ రిటర్న్ అవుతున్నాయి. మళ్ళీ పబ్లిక్కి ఓపెన్ అయిపోయింది. ఇది ఫెరీస్ ఉండే స్టేషన్ ఇక్కడ పక్కన. ఎలా అనిపించిందండి వీడియో చూసి మీకు? ఆస్ట్రేలియా డే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సిడ్నీ వచ్చిన దగ్గర నుంచి. చాలా బాగా అనిపించింది నాకు డైరెక్ట్గా చూసినందుకు. ఇప్పుడు కూడా అక్కడ ఫెరీ పరేడ్ జరుగుతుంది. అలా ఈవెంట్స్ డే మొత్తం ప్లాన్ చేశారు అనుకుంటాను. చాలా ఈవెంట్స్ అవుతూనే ఉన్నాయి. మీకు వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో నాకు కింద కమెంట్స్లో చెప్పారు. అలాగే సిడ్నీ నగరం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే మరి ఉంటాను. బాయ్.